గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. గోషామహల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీతారావు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. స్వర్ణ మీరన్నట్టుగా కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు దాంతోపాటుగా సీనియర్ నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే రీసెంట్గా 3 రోజుల క్రితం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పూర్తి స్థాయి నేతలు రాలేదని చెప్పి ఈరోజు సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సమావేశంలో గోషామహల్ ఇన్ఛార్జ్ సునీతారావు సమావేశానికి రాలేదు. అయితే లేకుండా సమావేశం ఎట్లా నిర్వహిస్తారని చెప్పి స్థానికంగా గోషామహల్కు సంబంధించినటువంటి కొంతమంది నేతలు హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లు రవిని అడిగారు. దాంతో ఇరు వర్గాలకట్టు గోషామహల్కు సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా సునీతారావును సమావేశానికి పిలవాలి. గత సమావేశంలో కూడా ఆ సమావేశం వారు లేకుండా మా సమావేశాన్ని ప్రారంభించారు. ఈరోజు కూడా సమావేశాన్ని అదే స్థాయిలో మళ్ళీ ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గోషామహల్ ఇన్ఛార్జ్ సునీతారావు ఉంటేనే మేము సమావేశంలో పాల్గొంటామని ఖచ్చితంగా వారిని హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గోషామహల్ కాబట్టి వారు కూడా మొన్న పోటీ చేశారు. ఖచ్చితంగా ఈ సమావేశానికి ప్రతి సమావేశం కూడా గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వారు లేకుండా ఎట్లా నిర్వహిస్తారని చెప్పి ఉన్నటువంటి గోషామహల్ పరిధిలో ఉన్నటువంటి నేతలు మల్లు రవిని ప్రశ్నించారు. అయితే ఇక్కడ గొడవలు చేయడం పద్ధతి కాదు, సమావేశం సజావుగా సాగనివ్వాలని చెప్పి మల్లు రవి కూడా వారిని వారించడం జరిగింది. అయితే ఈ ఇన్ఛార్జీలతో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నేతల సమావేశానికి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే గోషామహల్ కూడా ఉంటుంది. గోషామహల్ ఎందుకు ఇన్ఛార్జిని పిలవరు, మిగతా ఇన్ఛార్జీలను పిలిచారు. ఈ సమావేశం వారు లేకుండా ఎందుకు నిర్వహిస్తున్నారు, ఒకవేళ పిలిస్తే వారు ఎందుకు రాలేదు, ఒకవేళ పిలవకపోతే ఎందుకు పిలవలేదు, ఈ 2 అంశాలపై క్లారిటీ ఇచ్చిన తర్వాతనే సమావేశం నిర్వహించాలని చెప్పి వారు పెద్ద ఎత్తున గోషామహల్కు సంబంధించినటువంటి నేతలంతా మల్లు రవిని ప్రశ్నించారు. దాంతో ఇక సమావేశాన్ని అయితే వాయిదా వేశారు. ఇటు సునీతారావు దానిపై స్పందిస్తూ గోషామహల్కు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి కూడా గోషామహల్లో గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారందరూ కూడా అటు ఎమ్మెల్యే పార్టీకి సంబంధించినటువంటి వారు లేకపోయినా అటు ప్రభుత్వానికి సంబంధించి కానీ పార్టీ కార్యక్రమాల్లో రెండిట్లలో కూడా ఖచ్చితంగా పిలవాలని చెప్పి వారు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయినా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పార్టీకి సంబంధించినటువంటి సమావేశం అయితేనేమి ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండిట్లో కూడా నన్ను ఏ సమావేశానికి ఆహ్వానించడం లేదు. ఒకవైపు మిగతా నియోజకవర్గాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పిలవడం లేదు, అందుకోసమనే నేను సమావేశాలకు హాజరు కావడం లేదని చెప్పేసి కూడా వారు సునీతారావు చెప్పారు. అయితే మిగతా కొంతమంది కావాలని చెప్పి నాపై, ఎందుకంటే గతంలో మహిళా అధ్యక్షురాలుగా నేను కొనసాగినప్పుడు కూడా నన్ను తీసివేయాలని కొంతమంది లేఖలు రాశారు, నాకు వ్యతిరేకంగా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఈ సమావేశానికి నన్ను పిలవకపోవడం, ఆ తర్వాత నా మద్దతుగా అడిగినటువంటి నేతలను కూడా గతంలో కొంతమంది గోషామహల్కు సంబంధించినటువంటి నేతలను కూడా బెదిరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వారు చెప్పారు. ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని గుడులకు సంబంధించినటువంటి డైరెక్టర్లు కానీ లేకపోతే ఆ పదవులు కూడా నన్ను సంప్రదించకుండా వారు నియమిస్తున్నారని చెప్పేసి కూడా సునీతారావు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.